सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము, అక్షర ప్రసాదము, గృహస్థాశ్రమ ధర్మము. గృహస్థాశ్రమములో చేయవలసిన ధర్మమును స్వామి చక్కగా వివరించారు. సాధకుడు ఏ రూపమును ధ్యానించవలెనని తర్కించరాదు. అన్ని రూపాలు నావే, ఏ రూపం అని కాదు. నీలోని భక్తి ఎంత అనేదే చూడాలి. భక్తి అంటే ఎంత మాత్రం సంసారం నుండి నా వైపుకు తిరిగినావనేదే ముఖ్యము. బంగారు పాత్రలో పావుసేరు పాలిచ్చినా దానికన్నా మట్టి పాత్రలో సేరు పాలు ఇస్తే తాగినవాడు తృప్తి నొందును. అలానే ఏ రూపాన్ని ఆరాధించావనేది కాదు, ఎంత భక్తిని వృద్ధి చేసుకున్నావనేదే ప్రధానము. అలానే ఆరాధనా విధానము ఏదనేది కాదు ముఖ్యం, భక్తి ఎంత అనేది ముఖ్యం. ఏ ద్రోవను పోయినా చేరేది నన్ను మాత్రమే. జపతపాలు చేసేవాండ్లు భజనను ఎగతాళి చేస్తారు. భజన చేసేవాండ్లు జపతపాలకు చిక్కడంటారు. భక్తి అనేది సమృద్ధిగా ఉంటే జపతపాలకైనా చిక్కుతాడు, భజనకైనా చిక్కుతాడు. అది లేకపోతే ఏ మార్గానికి చిక్కడు. అనేక రూపాలను ఆరాధించిన, అనేక మార్గ విధానాలలో ఆరాధించిన భక్తి యొక్క ప్రమాణమే ముఖ్యము. ఒకే రూపాన్ని ఒకే మార్గంలో కానీ అనేక మార్గాలలో కానీ ఆరాధించవచ్చును. అలానే అనేక రూపాలను ఒకే మార్గంలోనూ ఆరాధించవచ్చు. ఎవరి ఇష్టమును అనుసరించి వీలును బట్టి సులువును బట్టి ఉంటుంది. ఈ భక్తియే యోగము కూడా. ధ్యాతలో ఉన్న లోపం సవరించుకోకుండా ధ్యేయం యొక్క రూపాల గురించి, జ్ఞాన మార్గముల గురించి చర్చించుట నిష్ఫలము. ధ్యాత సంసార విషయముల నుండి నా వైపుకు తిరగటం అనే భక్తి యోగమే ప్రధానంగా ఆలోచించుకొనవలెను. కర్మలు చేస్తూ మనస్సును నా వైపుకి ఉంచుట చాలా కష్టము. అది కేవలము సిద్ధులకే చేతనగును. సాధకుడు మితంగా కర్మలను కేవలం కర్తవ్యముల వరకే చేసి మిగతా సమయమును నాకు అర్పణము చేయవలెను. ఉదాహరణకు వంట చేయుట, వడ్డించుట నీ కర్తవ్యములు. ఆ రెండు మనస్సును ఆ పనులపై నిలిపి సక్రమంగా చేయుము. ఆ పనులు చేయుచు మనస్సును నాపై ఉంచినచో ఆ పనులు చెడిపోవచ్చును గదా. మనస్సును నాపై ఉంచి కర్మలను చేయుట నీకు చేత కాదు కదా. కానీ కర్తవ్య క్రియలను పూర్తిగా మనస్సు ఉంచియే చేయుము. ఆ తరువాత విషయముల సంగమును, లౌకిక వ్యక్తుల సంసర్గమును దూరముగా పరిహరించి సమయమంతా నా ఆరాధనకే వినియోగించుము. కాన మనస్సును కేంద్రీకరించి కర్తవ్యములను ఆచరించుచు విశ్రాంతి తీసుకొనుచు మిగిలిన సమయమునంతా విషయములకు దూరముగా నుండి వాటి ప్రభావమును తప్పించుకొనుచు నా ఆరాధనలో మగ్నమగుటయే గృహస్థాశ్రమమునందు చేయవలసిన ధర్మము.